నిన్న ఒక సంఘటన అత్తగారు అల్లుడితో లేచిపోయింది అని. ఇలాంటి సంఘటనలు మనకు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మన పంచేంద్రియాలలో, పంచభూతాల్లో 555 కదా. ఈ పంచేంద్రియాలలో పంచేంద్రియాలకు ఒక కన్నుంది, ఈ చెవులున్నాయి, ఈ ముక్కుంది, ఈ నోరుంది, ఈ స్పర్శ జ్ఞానం ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయమ్మా అంటే భార్యాభర్తల దగ్గరికి కలుపుతాయి. కానీ భార్యలోనో భర్తలోనో ఏదో రకం భావాల వల్లనో, శారీరకంగానో, మానసికంగానో ఒక ఏహ్యభావము ఒకళ్ళకొకళ్ళకి పడకపోవడం మూలంగా ఇద్దరు దగ్గరికి వచ్చి ఉండుకోరు. అంటే భార్యకు భర్త, భర్తకి భార్య అన్యోన్యత లోపం జరుగుతుంది. అన్యోన్యత లోపం ఎప్పుడైతే జరుగుతుందో అంటే భర్తకి ఒక వీర్యకణాలు లేక భార్య దగ్గరికి రావాలంటే అమ్మో నన్ను పడుకోమంటుంది, నాకు భయం అనుకుంటూ ఉంటాడు అనుకోండి. అప్పుడేమవుతుంది? అతను కనీసం భార్య పక్కన కూర్చొని స్పర్శతో హక్ చేసుకొని తృప్తిపరచగలగాలి. కంటితో చూసన్నా తృప్తిపరచగలగాలి, మాటతో మాట్లాడన్నా తృప్తిపరచగలగాలి. ఈ పంచేంద్రియాలతో తృప్తిపరిచినప్పుడు ఆ అమ్మాయి అలాంటి పనులు చెయ్యరు నాన్న. కాబట్టి ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకొని ఒక కుటుంబ వ్యవస్థను పటిష్టంగా చేద్దాం మనం.